ఆస్తమా అనేది ఒక శ్వాసనాళాలకు సంబంధించినటువంటి దీర్ఘకాలికమైనటువంటి జబ్బు. ఇందులో శ్వాసనాళాల్లో ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపు రావడం జరుగుతుంటది. ఎక్కువగా మిడ్ సైజ్డ్ అండ్ స్మాల్ సైజ్డ్ ఎయిర్‌వేస్ అంటే శ్వాసనాళాలు ఇన్వాల్వ్ అవుతాయి. ఇది ఇది ఒక క్రానిక్ కండిషన్. అంటే జనరల్‌గా ఆస్తమా అనేది ఒకసారి వచ్చినట్టయితే లైఫ్ లాంగ్ ఉంటుంది. బట్ సింప్టమ్స్ అనేటివి వేరీ కావచ్చు. అంటే ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వడం, ఒక్కొక్కసారి తక్కువ కావడము అనేటివి ఉంటాయి. డిపెండింగ్ అపాన్ ద ట్రిగ్గర్స్. అంటే ట్రిగ్గర్స్ అంటే ఆస్తమాని ప్రేరేపించేటువంటి కొన్ని కారకాలని మనం ట్రిగ్గర్స్ వాటి వల్ల సింప్టమ్స్ అనేది హెచ్చుతగ్గులుగా ఉంటుంది. కానీ డిసీజ్ అనేదైతే ఏదైతే ఉందో ఇన్‌ఫ్లమేషన్ ఇట్స్ ఎ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ విచ్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ ద లంగ్స్ ఆఫ్ ద అఫెక్టెడ్ పీపుల్. ముఖ్యంగా ఆస్తమాకి కాఫ్, దగ్గు, కొన్ని సందర్భాల్లో తెమడ, థిక్ తెమడ అంటే చాలా గట్టి పడినటువంటి తెమడ, ఉండలుండలుగా వచ్చేటువంటి తెమడ, పిల్లి కూతలు, ఆయాసము ఉండడము, అట్లనే పిల్లి కూతలు అంటారు. లేదంటే వీజింగ్ సౌండ్స్ ఉండడము ముఖ్య లక్షణాలు. చెస్ట్ టైట్‌నెస్ అనేది ఇంకొక ముఖ్య లక్షణం. ఈ వీజింగ్, షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్, చెస్ట్ టైట్‌నెస్, కాఫ్ అండ్ స్పుటమ్ ఆర్ ద మెయిన్ సింప్టమ్స్. ఆస్తమా అనేది మనం ఫీనోటైప్స్‌గా దాని రకాలని ఫీనోటైప్స్ అంటారు. అంటే దీంట్లో ముఖ్యంగా అలర్జిక్ ఆస్తమా ఒకటి. చిన్న పిల్లల్లో అంటే వంశపారంపర్యంగా వస్తుంది. చిన్న పిల్లల్లో గూడా ఇది